కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అయితే మూడో అనమాట. నాలుగో సింహమేరా పోలీస్ అనే సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కేవలం ఈ చిన్న మాటకే ఎంతో మంది పోలీస్ వృత్తిని గౌరవించే వాళ్ళు ఉన్నారు. అది నచ్చి కాకి డ్రెస్ వేసుకోవాలని ఇంట్రెస్ట్తో పోలీస్ అయిన వారు లేకపోలేదు. కానీ నేడు కొందరు పోలీసులు ఇందుకు విరుద్ధంగా జీవించడం చాలా బాధాకరం. ఎవరైనా అన్యాయానికి గురైతే వాళ్లకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసే అమాయకులను నిండా దోచేస్తున్నారు. ఒంటి మీద ఉన్న కాకి డ్రెస్సుకు విలువ ఇవ్వక సిగ్గు లేకుండా 5-10 వేలకు కూడా కకృతి పడడం చాలా దురదృష్టకరం. పోలీస్ అంటేని పోలీస్ అంటే నిజంగా సాయి కుమార్ నటించినటువంటి సినిమా పోలీస్ స్టోరీ సినిమా చూస్తే నిజంగా పోలీస్ అంటే ఇట్లుండాలి. డైలాగ్ పవర్ఫుల్. నేను అట్లాంటి పోలీసులను చూసినా ఉన్నారు. ఇట్లాంటి పోలీస్ స్టోరీల సాయి కుమార్ లాంటి సినిమాకు సంబంధించినటువంటి పోలీసులను, ఆ క్యారెక్టర్లు ఉన్నటువంటి పోలీసులని మన ఫీల్డ్లో నేను చూసిన అట్లాంటి వాళ్ళని. పేర్లు సజ్జనార్ సార్ ఉన్నాడు, మన ఇప్పుడు ఇన్స్పెక్టర్గా ఉన్న శ్రీశైలం నాయక్ అని చెప్పేసి ఆయన, అట్లనే మహేష్ కుమార్ గౌడు, అశోక్ కుమార్ గౌడు ఇన్స్పెక్టరు, ఇట్లాంటి వాళ్ళందరూ నేను చాలా మంది చూసినాను. వృత్తి ఎందుకంటే వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళు నిబద్ధతతోని. ఇంకా శ్యామ్ సార్ అని అయ్యప్ప సంభక్తుడు, ఆయన కూడా ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, లేకుండా నడవదు. కానీ ఇలాంటి దొంగ పడకలు ఏంది అది. కానీ నిజంగా ఎట్లున్నారట తెలంగాణలో వసూళ్లకు అడ్డాలాగా పోలీస్ స్టేషన్లు 5 నుంచి 10 వేలు వదలకపోవడం మాయని మచ్చ. ఎస్ఐ, సిఐ, ఆపై ఆఫీసర్లు లంచాలపై నజర్. ఈ మధ్యన తరచుగా ఏసీబీకి చిక్కుతున్న వైనం. కొద్ది రోజుల్లోనే అవినీతి శాఖ వాళ్ళలో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సీసీ కెమెరాలు ఉన్న భయం లేకుండా బరిదెగించి పైసలు మాత్రం తీసుకుంటారు పోలీసులు. అయితే పోలీస్ శాఖలో కూడా నిజంగా నీతి నిజాయితీగా వచ్చిన జీతాన్ని తీసుకొని కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లకు మా అందరి న్యూస్ నుంచి కూడా సెల్యూట్ చేస్తాం. కానీ కొంతమంది ఆ బట్టలు వేసుకున్న తర్వాత వీళ్ళకి ఏమవుతుందో ఏందో తెలియదు. కానీ పూనకం వస్తుంది, పూనకం వచ్చినట్టే. ఇక వాళ్ళు మాట్లాడే భాష ఎట్లుంటుంది అంటే యాస కూడా ఓ మర్యాద ఉండో పాడుండదు. నిజంగా డబ్బులకు కకృతి పడి కొంతమంది మాత్రం వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలకు, వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి ఆ చక్రాలకు, వాళ్ళ స్టార్స్కి, అశోక చక్రానికి, ఆ సింహాలకు విలువ లేకుండా చేస్తున్నారు. అట్లా చేయకుర్రి పోలీస్ బాసులు. ఎందుకంటే కాకి చొక్క చాలా విలువైనది. ఇంకోటనా తలరాతల లేనిది కాకి చొక్క ఒంటి మీద కూడా రాదు. నిజమన్నా? మీరు ఏమన్నా అనుకోర్రి. దయచేసి పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోకండి. సమాజాన్ని సక్రమ బద్దులో నడిపేది మీరే, సక్రమంగా సెట్ చేసేది మీరే. మేరా భారత్ మహాన్, మేరా పోలీస్ మహాన్ అనేటువంటి నినాదం ఉండాలన్న పోలీసులకు.